హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై లాంటి కర్రీ తయారు చేసుకుందామండి. అంటే ఫ్రైలా ఉంటుంది, సెమీ గ్రేవీతో ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయకుండా. ఫస్ట్ అయితే నేను చికెన్ 1/2 kg తీసుకున్నాను. చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ చికెన్ వేసుకోవాలండి. చికెన్లో ఏమాత్రం వాటర్ లేకుండా డ్రై చేసుకొని ఓన్లీ చికెన్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించాలండి. ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. అది మొత్తం డ్రై అయిన వరకు మనం కుక్ చేసుకోవాలండి. అది మొత్తం అయిపోయిన తర్వాత మనం కారం పొడి వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇంకా వచ్చిన అందులో ఉండే వాటర్ అంతా ఎంత వచ్చిందో అదంతా డ్రై అయిపోయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక మసాలా రెడీ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయలేదు, మీరు చూసారు కదా. నేనైతే మిక్సీ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కొంచెం గరం మసాలా వేసి మిక్సీ చేసుకొని అది పేస్ట్లా చేసుకొని అది అందులో వేసుకుంటున్నానండి. ప్రతిసారి నేను ఇట్లానే చికెన్ చేసినప్పుడు తయారు చేసుకుంటాను. మసాలా ఏమి ఇంట్లో ఉండదు, అంటే అల్లం వెల్లుల్లి ఉంటుంది కానీ ఉన్నే కూడా ఇలా తయారు చేసుకుంటాను. చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కనుక. ఇది వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించాలి. మనం ఇందులో అయితే ఏ మాత్రం వాటర్ వేయలేదు కనుక ఇందులో వచ్చిన వాటర్ తోటే మనకి ఇది దగ్గరికి అయిపోతుంది కర్రీ. మనం చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, సింపుల్ చికెన్. ఇంతేనండి, చికెన్ ఫ్రై విత్ సెమీ గ్రేవీతో రైస్లో, చపాతీలో చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. మనం అన్ని మసాలాలు గ్రేవీలు చేసుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేసి చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.